సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సో మీరు మీ ఉద్దేశ ప్రకారం ఒక అమ్మాయి లైఫ్ గురించి మీరేమనుకుంటారు? అంటే ఇప్పుడు మేల్ డామినేషన్ ఉన్న సొసైటీ కాబట్టి స్టిల్ ఉమెన్ ఆర్ ఫ్రెజైల్ స్టిల్. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు పైకి వస్తున్నారు, కానీ చాలామంది అమ్మాయిలు నేను నా క్లాస్మేట్స్ని కూడా చూసామండి. యాంబిషన్ ఉండేది కాదు. చాలా తక్కువ మంది అమ్మాయిలకి యాంబిషన్ ఉంటుంది. నువ్వేమవుతావు అంటే ఏముంది, ఎంబీఏ చేస్తాను, యూఎస్ నుంచి ఎవడో పెళ్లి చేసుకుంటాడో హౌస్ మమ్మీ అయిపోతా అంటాడు. సో అది కూడా ఒక యాంబిషన్ అయిపోయింది. అంటే ఐఎమ్ నాట్ హౌస్ వైఫ్ అనేది, అంటే హౌస్ వైఫ్గా ఉండడం అనేది గొప్ప పొజిషన్ డెఫినెట్లీ. కానీ అది ఈజీ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఈజీ కదా, ఇది మ్యాండేటరీ థింగ్ కదా అనుకుంటున్నారు. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ సమాజంలో ఇంకా ఆ ఉమెన్ అనేది ఇంకా ఫ్రెజల్గా ఉన్నారు కాబట్టి ఇట్ టేక్స్ మచ్ మోర్ టైం, మేబీ అరౌండ్ 40 to 50 years మనలాంటి కంట్రీలో. వేరే కంట్రీస్లో ఉమెన్ ఆర్ ఫ్రీ రిలేటివ్లీ, 90% దే ఆర్ ఫ్రీ రిలేటివ్. అవును, విమెన్ గురించి ఇంత బాగా తెలుసు, సొసైటీ గురించి ఇంత బాగా తెలుసు. నిజంగా మీ లైఫ్లో అంటే మీరు చెప్పారు మీరు ఎందుకు డివోర్స్ తీసుకున్నారు అనేది టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ దట్. ఇప్పుడు రీగ్రెట్ లేదా మీకు నిజంగా? అస్సలు లేదండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంకా భయంగా ఉంది, మళ్ళీ ఆ రిలేషన్ నా దగ్గర రావడానికి ట్రై చేస్తారేమో అని భయంగా ఉంది. లే, ఒంటరి జీవితం బాగుందా మీకు? అంటే ఫస్ట్ నుంచి ఒంటరిగానే ఉన్నాను నేను. మధ్యలో ట్రై చేశాను, అందరూ పెళ్లి చేసుకుంటున్నారు కదా మనం కూడా చేసుకుందాం అని. ఆ ట్రైలో కూడా కొంచెం జాగ్రత్తగానే అడిగేశాను. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డెంట్ ఇన్వెస్ట్ మై ఎమోషన్స్ కూడా ఇన్వెస్ట్ చేసి సీరియస్గా వెళ్ళాను. కానీ వెళ్ళే ముందే కాషన్ ఇచ్చాను అమ్మాయికి కూడా నాకు తెలుసు. ఓకే, తెలియడం వల్ల మాకు వర్కౌట్ అవ్వలేదు, డిస్పస్ అయిపోయాం. ఇంకొకటి, ఈ స్టోరీలో మీ గురువు గారు కూతురు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ఆ అమ్మాయి టీనేజర్, బేసిక్గా స్కూల్కి వెళ్ళే అమ్మాయి. ఆ అమ్మాయికి తెలీదు, ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిన అబ్బాయికి తెలీదు వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది. సో నిజంగా ఒక అమ్మాయి కనుక, టీనేజ్లో ఉన్న అమ్మాయి, స్కూల్ గోయింగ్ గర్ల్, మనం న్యూస్లో చూసినట్టుగా ప్రెగ్నెంట్ అయితే సొసైటీలో ఉన్న ట్రామా మామూలు ట్రామా కాదు అసలు. కానీ మీరు ఫెంటాస్టిక్ జాబ్ అండి నిజంగా. అంటే ఆ అమ్మాయిని సొసైటీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా సప్రెస్ చేసేస్తారు. అంటే బయటకు వెళ్ళనియరు, లేదంటే ఇంట్లోనే వాళ్ళు చేయాల్సిన మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సిన అన్నీ చేసుకొని అమ్మాయిని దాచేసే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఒక అడవికి రాజు ఎవరు అని అవతలని కొడుతూ మీరు అడుగుతుంటారు. దట్ వాస్ అమేజింగ్ రియలీ. అంటే అమ్మాయిలకి ఎంత ధైర్యం అంటే, ఒక తప్పు చేసినా, తెలిసి తెలియకుండా ఒక తప్పు చేసినా కూడా ఎంత ధైర్యంగా అడుగు ముందుకేయచ్చు. అలాంటి మిస్టేక్స్ చేయమని కాదు, ఇప్పుడు వాళ్ళు తెలియక చేశారు, తెలియక చేసిన ఏజ్లో దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం. దట్స్ ఫెంటాస్టిక్ అండి. అక్కడ నేను నిజంగా చాలా అలా అనిపించింది సీరియస్లీ. అంటే అది క్రియేట్ చేయడానికి మేజర్ పాయింట్ ఏది మిమ్మల్ని టర్న్అప్ చేసిందంటే ఏం చెప్తారు? సమాజంలో హిపోక్రసీ పోవాలండి. సమాజంలో ఇప్పుడు అంతవరకు వెళ్ళడం, ఆలోచించడం కంటే కూడా చిన్న చిన్న విషయాల్లోనే మనం జాగ్రత్త పడితే మన ఆలోచనలో మార్పు వస్తుంది, ఆ మెచ్యూరిటీ వస్తుంది. ఎదురింటి వాళ్ళు కారు కొన్నారు, మనం కొనాలి. లేకపోతే వాళ్ళు కారు కొన్న వాళ్ళు అదేదో నేను కారు కొన్నానని చెప్పుకోవడానికి, హెచ్చులు చెప్పుకోవడానికి, మనల్ని డౌన్ చేయడానికి వాళ్ళు సూటిపోటు మాటలు మాట్లాడడం, కారు కొనుక్కోలేదా మీరు ఇంకా అనడం, లేకపోతే మనం ఎవరి దగ్గరకన్నా చెప్పులు వేసుకుని వెళ్ళడానికి సిగ్గుపడడం, షూ కొనుక్కోవాలనుకోవడం. ఇలా ఎప్పుడైతే సమాజం హిపోక్రటికల్ ఈ సిచ్యువేషన్లో ఉందో, ఇలాంటి మేజర్ థింగ్స్ వాళ్ళకి పెద్ద క్రైమ్ లాగా అనిపిస్తాయి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు. ఈ హిపోక్రసీ ఫస్ట్ నుంచే లేకుండా ప్రతి మనిషి రియలిజంకి దగ్గరగా బతికితే, నాకు కారు అవసరం లేదు, నేను నడుచుకుంటూ వెళ్ళగలను అనే ఒక రియలిజం వచ్చినప్పుడు ఇక్కడ కూడా వస్తుందని నా ఫీలింగ్. రేపు మీరు టాప్ మోస్ట్ డైరెక్టర్ అయ్యారనుకుందాం కాసేపు మనం, ఆ రోజు మీకు కార్లు అక్కర్లేదా? ఎవరికి? మీకు. లేదు, కార్లు అక్కర్లేదు కాదు. కారు ఇప్పుడు నాకు కారు కొనే స్తోమత లేదు ఫర్ ఎగ్జాంపుల్. రైట్. ఐ షుడెంట్ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ఫీరియర్ టు సంబడి. దానివల్ల ఏమవుతుంది, నేను ఈఎంఐలో అక్కడెక్కడ చేసుకుని నేను కారు కొనుక్కుంటాను, నా బర్డెన్. సో మనం సొసైటీ కోసం మనం కారు కొన్నాం తప్ప, నిజంగా మనకు అవసరం ఉండి, లేకపోతే మనకు లగ్జరీ ఉండి, డబ్బు ఉండి కారు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.